హలో వ్యూయర్స్, వినాయక చవితి రోజు ప్రతి ఇంట్లో కంపల్సరీగా చేసుకునే పాయసం రెసిపీ. కొందరు పాల తాలికలు అని, కొంతమంది పాశం అని, కొంతమంది పాయసం అని, ఇలా ఎలా పిలిచినా కూడా సేమే ఈ పాయసం కంపల్సరీ అందరి ఇంట్లో ఉంటుంది కదా. సో ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మా ఇంట్లో చేసేలాగా ముందుగా 1 కప్ గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సెమీ సాఫ్ట్గా పిండిని బాగా ఒత్తుకోండి. ఎక్కువ గట్టిగా కాకుండా ఎక్కువ మెత్తగా కాకుండా మంచి సెమీ సాఫ్ట్లో ఉండాలన్నమాట పిండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి దీంట్లోకి చిన్న చిన్నగా తీసుకొని మనం తాలికలను ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే బాగుంటాయి. మనకు నచ్చిన సైజులో నచ్చినట్టుగా చేసుకోవచ్చు. అలా కాదు, టైం లేదు అనుకున్నప్పుడు మురుకులు ఒత్తే మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్లో మనకి మూతలు ఉంటాయి కదా, ఏ సైజులో మురుకులు కావాలంటే ఆ సైజులో చేసుకునేలాగా. సో మీకు ఏ సైజులో తాలికలు కావాలంటే ఆ ప్లేట్ పెట్టుకొని ఇలా ఈ పిండి మొత్తం అందులో వేసి ఇలా ఒత్తుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. నేను సేవ్ చేసుకుంటాం కదా, ఆ మిషన్ పెట్టుకొని ఇలా ఒత్తుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేసేసి ఇవన్నీ ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇది ఇలానే మనం కొంచెం గోధుమ పిండి చల్లి ఎండలో ఆరబెట్టుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసేసుకొని అప్పుడప్పుడు సేమియా పాయసం ఎలా చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అప్పుడు కూడా బాగుంటాయి. సో ఇప్పుడు ఇలా మొత్తం తాలికలు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసి కంపల్సరీగా ఉండాల్సింది ఎండు కొబ్బరి. ఈ పాయసంలోకి ఎండు కొబ్బరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట, డ్రై ఫ్రూట్స్ కంటే కూడా. సో ఎండు కొబ్బరిని కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎండు కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో మీరు 1 కప్ గోధుమ పిండి తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ పడతాయి. ఇది కరెక్ట్ రేషియో. సో 1 కప్ పిండికి 2 కప్స్ ఆఫ్ వాటర్, దెన్ 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసి ఈ వాటర్ని బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ తాలికలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి. 10 మినిట్స్ అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి 10 to 15 మినిట్స్లో పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. నాకు 12 మినిట్స్లో ఇది మంచిగా ఉడికిపోయింది. మూత పెట్టుకొని బాగా ఉడికించుకొని మూత తీసి చూస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇలా కుక్ అయిన దాంట్లోకి మనం బెల్లం తీసుకోవాలి. బెల్లం ఎలా వేసుకోవాలి అంటే, తీపి చాలా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు పిండి ఎంత ఉంటే అంత బెల్లం తీసుకోండి. లేదు కొంచెం తగ్గించి తీసుకుంటామంటే 1 kg పిండికి 750 grams బెల్లం, అంటే ఈ రేషియోలో అనమాట. కిలోకి 1/4 కిలో అలా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది టేస్ట్. సో అలా తీసుకొని బెల్లం కూడా యాడ్ చేసేసిన తర్వాత వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మొత్తం బెల్లం ఇది అంతా బాగా పట్టుకుంటుంది అనమాట ఈ తాలికలకి. ఇప్పుడు లాస్ట్కి కొద్దిగా ఇలాచి ఇంకా మనం వేడి చేసి పెట్టుకున్న ఒక 1/2 కప్ మిల్క్ వేసుకోండి. మిల్క్ ఎక్కువ వాడం మేము, మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 1 కప్ వరకు కూడా మిల్క్ యాడ్ చేసేసుకోవచ్చు. నేను 1/2 కప్ మిల్క్ తీసుకున్నాను. 1/2 కప్ మిల్క్ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని దించేసుకుంటే వేడి వేడి పాయసం అయితే రెడీ అయిపోతుంది.